హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. మీరందరూ నాలుగవ రోజు విజయదశమి నవరాత్రి శుభాకాంక్షలండి. ఈ ఈరో మీరందరూ ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి షేర్ చేయండి. నేను ఏ విధంగా ఈరోజు పూజ చేసుకున్నానో, ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్‌నూన్ వరకు ఎలా గడిచింది నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసేద్దాం రండి. ముందుగా నేను ఈరోజు ప్రసాదంగా హాట్ పొంగల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆహ్, త దానికోసమని ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పుని లైట్‌గా ఫ్రై చేయాలండి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాల. ఆ తర్వాత 1 స్మాల్ కప్ పెసరపప్పుకి 1 స్మాల్ కప్ రైస్ తీసుకున్నాను. ఆ రెండిటిని కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాల. ఫ్రై చేసిన తర్వాత ఇలా కుక్కర్‌లో వేసి కొద్దిగా నేను మొత్తం 2 కప్స్ ఆఫ్ గ్రెయిన్స్‌కి నేను మొత్తం 7 కప్స్ వాటర్ తీసుకున్నానండి. 7 కప్స్ వాటర్ తీసుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. కుక్కర్ పెట్టేసేసాను. తర్వాత ఇంకా నేను ఇది కుక్కరు స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా నేను నెక్స్ట్ దానికి చూస్తూ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకోని ఈరోజు లంచ్‌కి మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. సో, దానికోసమని మెంతికూర పప్పు కూడా దాన్ని కూడా కుక్కర్‌లో పెట్టేస్తే తొందరగా పనైపోతుందని ముందుగా పప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీనికోసం కూరని ఇలాగా వాష్ చేసి క్లీన్ చేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ నేను పప్పు ఉదయాన్నే నానబెట్టుకొని ఉన్నానండి. ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కందిపప్పుని నానబెట్టుకొని ఉంటే కొద్దిగా బాగా మెత్తగా మెదుగుతది. సో, ఆల్రెడీ నేను పెట్టుకొనున్నాను. తర్వాత ఆహ్, ఆహ్, ఈ మ దీనికోసమని నేను మసాలా కోసమని కొద్దిగా ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. వాటి కోసమని ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను జీలకర్ర అండ్ ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక పెద్ద ముక్క అల్లం తీసుకోండి. అల్లం ఎక్కువ ఉంటే బావుంటుంది. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇది ఈ హాట్ పొంగల్‌కి రైస్ అంతా ఉడికి ఒక 5, 6 విజిల్స్ ఉంచానండి. తర్వాత ఇలా మెత్తగా అవుతుంది. తర్వాత కొద్దిగా ఇంకా ఏమైనా వాటర్ చాలకపోతే కొద్దిగా హాట్ వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద ఉడకనిస్తూ ఉండండి. ఈ లోపల దీనికోసము పాన్ తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ బటరు, కొద్దిగా 2 స్పూన్లు నూనె వేసి తాలింపు వేయాలండి. తాలింపులో ముందుగా మిరియాలు, అల్లము, పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. అల్లము బాగా పచ్చి వాసన పోయేదాకా వేగుతూ ఉండాల. వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా హింజ్ వేసి కొద్దిగా పసుపు వేయండి. వేసి ఈ తాలింపంతటిని మనం ఉడుకుతున్న రైస్ కుక్కర్‌లో వేసేసేయడమే. తర్వాత కొద్దిగా సాల్టు చెక్ చేయండి. సాల్ట్ సరిపోయిందా లేదా ఈ టైంలో. కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా ఒక 10 మినిట్స్ దాన్ని ఉడకనిస్తూ ఉండండి. తర్వాత ఇలా ప్రసాదం ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిగా నేను దేవుడికని పక్కకు తీసి ఇంకా పూజ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు యాజ్ యూజువల్‌గా సేమ్ అంతే. నేను పూజకి నార్మల్‌గానే దీపాలెలిగిచ్చి సాంబ్రాణి కడ్డీలు వెలిగిచ్చేసేసి ఆ తర్వాత కొద్దిగా అమ్మవారి ఏమన్నా స్తోత్రాలుంటే అవి చదువుకున్నానండి. ఆ పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. సో, కాబట్టి నాకంత హడావుడి లేదు. సో, కొద్దిగా ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్స్‌ట్రా కూర్చొని నేను పూజ చేసుకున్నాను. అది కూడా ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. కొద్దిగా చూస్తూ ఉండండి. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ టైంలో కొద్దిగా చెక్ చేయండి సాల్ట్. చెక్ చేస్తే సాల్ట్ చెక్ చేసి సరిపోతే ఇంకా మూత పెట్టేసేసేయండి. కొద్దిగా దేవుడికని తీశాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకా పూజ కోసమని నేను ప్రిపేర్ చేసుకుందామని ఇంక దేవుడి మందిరం దగ్గరికెళ్ళి అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నిన్నటివన్నీ తీసేసి, పూలవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. ముందుగా నేను చిన్న శివలింగం ఉందండి నా దగ్గర. ఆ శివలింగంలో శివలింగం మీద వాటర్ వేసి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టేసి ఫ్లవర్ పెడతాను. ఆహ్, ముందుగా అది చేసిన తర్వాత నేను మిగతా పూజంతా చేస్తాను. ఇలాగ పూజకని అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను.
దీపాలు ఈరోజు దీపాలు వెలిగించి, కడ్డీలు వెలిగించానండి. ప్రసాదంగా ఒక పండును, చేసిన నైవేద్యం పెట్టాను. ఇంకేంటండి సంగతులు? మీరెలా చేసుకున్నారు పూజ? దేవీ నవరాత్రులు ఇంకా గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. మీరెవరైనా గుడికి వెళ్లారా? ఇక్కడ మాకు దగ్గరలో అమ్మవారి గుడి లేదండి. దగ్గరలో గణేష గుడుంది. సో, నేను ఎక్కువ గణేష టెంపుల్‌కే వెళ్తూ ఉంటాను. ఆహ్, మీరు ఏమైనా టెంపుల్‌కి వెళ్లారా? అమ్మవారి టెంపుల్‌కి ఆహ్, అమ్మవారిని ఎలా అలంకరించారు? ఈ నవరాత్రులు అమ్మవారిని బాగా అలంకరిస్తారు కదండీ! ఆహ్, మే ర చూస్తే 2 కళ్ళు చాలవు అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా అమ్మవారే కళల్లో ఉంటూ ఉంటుంది మనం గుడికి వెళ్లి వస్తే. మీరు ఏ గుడికి అమ్మవారిని ఎళ్లి దర్శించుకున్నారో నాకు తప్పకుండా షేర్ చేయండి. మాది యాక్చువల్లీ విజయవాడ గాబట్టి, విజయవాడలో కనకదుర్గమ్మ వారి టెంపుల్‌లో బాగా చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మేము ఈ టైంకి ఎళ్ళంగానే డిసెంబర్‌లో అలా వెళ్తూ ఉంటామండి విజయవాడ. వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారిని వెళ్లి దర్శించుకుంటూ ఉంటాను. ఆహ్, ఈరోజు ఇలాగా నేను పూజ చేసుకున్నానండి. కొద్దిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. కొద్దిగా టైం ఉందండి. తర్వాత ఈ పూజంతా కంప్లీట్ అయిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేశాను. సో, ఈ లోపల నేను కుక్కర్ పెట్టేసాను. పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పులో నేను మెంతి కూర, ఒక టమాటా వేస్తానండి. ఆనియను, పచ్చిమిర్చి వేస్తాను. కారం, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాను. కుక్కర్ అంతా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ కలిపేసేసి ఇంకా తాలింపేస్తాను. తాలింపులో వెల్లుల్లిపాయి వేస్తాను. వెల్లుల్లిపాయి, పోపు గింజలు, కరివేపాకు వేసి పోపు పెట్టేసేసి అది కొద్దిగా 10 నిమిషాలు అలా ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర వేసి దించేస్తానండి. ఈ విధంగానే నేను పప్పు చేస్తూ ఉంటాను. ఇలా కుక్కర్‌లో పెట్టడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తది. ఆహ్, ఆహ్, ఇలా టేస్టీగా వస్తదండి. ఇదేనండి ఈ రోజుకి లంచ్ మాది. పప్పు చేశాను. కొద్దిగా రైస్ ఉంది. తర్వాత వెణ్ పొంగల్ ఉంది కాబట్టి హాట్ పొంగల్. సో, ఈరోజు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ హాట్ పొంగల్‌ని. సో, అందుకని దానికి పప్పులో హాట్ పొంగల్‌లో పప్పు కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మేము అంతే తింటామండి. ఆహ్, ఈ పప్పు, హాట్ పొంగలు. సో, ఈరోజు మా లంచ్ ఇలా అయింది. సో, ఇవి చేస్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తుంటే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా నేను ఈరోజు స్టడీ ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళకి. స్టార్ట్ చేయాలా. సో, ఈ లోపల నాకు 12 అయిపోయిందండి. ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసేస్తే ఆహ్, ఇంకా తర్వాత నేను స్టడీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మా పెద్ద పాపకి నేను పక్కన కూర్చోవసరం లేదండి. కానీ చిన్న పాపకు మాత్రం కొద్దిగా కూర్చోపెట్టి ఆమెని మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేయాలా. చూడండి ఎలా ఆడుకుంటూ ఉంటుందో. ఇంకా తనే ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటది. నేను ఇటు క్లీన్ చేసుకొని వచ్చేలకి నాకు ఆ రూమ్ అంతా పెట్టి చేస్తుంది. నేను మళ్ళీ ఎళ్లి అది క్లీన్ చేసుకోవాలా. అలా చూడకుండా ఒక 5 నిమిషాలు ఉన్నానంటే అంతా క్లీన్ అయిపోతది. అంతా మెస్సేజ్ చేసేస్తది. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసానండి. మధ్యాహ్నం 1 అయిపోయింది. ఇలాగే అన్నం పెట్టేసేసి ఇంక నేను వీళ్ళకి స్టడీ స్టార్ట్ చేశాను. ఆహ్, ఆహ్, ఇలా జరిగిందండి మాకు ఆఫ్టర్‌నూన్ వరకు. ఇంకా ఈ 2 డేస్‌తో ఫ్రైడే, సాటర్‌డేతో వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. చిన్న పాపకి రేపటితోనే ఫ్రైడేతోనే అయిపోతాయండి. ఇంక పెద్ద పాపకి ఒక సాటర్‌డే ఎగ్జామ్ ఉంది. తర్వాత ఇంక దసరా హాలిడేస్. ఇంకా దసరా హాలిడేస్‌లో మీరు ఏం చేయాలో ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారో నాతో షేర్ చేసుకోండి. మేము ఎక్కడికి వెళ్ళాలని ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. ఏమైనా డిసైడ్ అయితే మీకు ముందు ముందు వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఇదేనండి. ఇలానే నేను ఆమె దగ్గర కూర్చుంటే అదిగోండి అలాగా ఆడుతూ, పాడుతూ ఒక చోట స్థిరంగా కూర్చోకుండా చదువుతూ ఉంటది. అందుకోసమే మీరు కూడా చూస్తారని నేను ఇలా పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఆహ్, ఇదేనండి ఈ రోజుకి. ఇంకొక వీడియోతో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బాయ్.